గైస్, సేల్స్ ఫోర్స్ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా లేవా? ఎందుకు అంటే రీసెంట్ డేస్ లో సేల్స్ ఫోర్స్ సంబంధించి డైరెక్ట్ కంపెనీలో 300 మెంబర్స్ లే ఆఫ్ చేస్తున్నారు అని చెప్పి వార్తలు అయితే వచ్చాయి. అయితే దీనికి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగిన మాట ఏంటి అంటే, అన్న సేల్స్ ఫోర్స్ నేర్చుకున్న వాళ్ళు మా పరిస్థితి ఏంటి? వెదర్ వీ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ టెక్నాలజీ ఆర్ వీ నీడ్ టు స్విచ్ ద టెక్నాలజీ, వేరేది ఏమన్నా చేంజ్ చేసుకోమంటారా, స్విచ్ అవ్వమంటారా అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, దిస్ ఈస్ హ్యాపెండ్ ఇన్ సేల్స్ ఫోర్స్ కంపెనీ, ఫైన్, బట్ దిస్ ఈస్ హ్యాపెండ్ ఇన్ యూఎస్. ఇది డైరెక్ట్గా జరిగింది యూఎస్లో. అండ్ సరే, ఒక్క నిమిషం సేల్స్ ఫోర్స్ గురించి పక్కన పెట్టేసేసి జనరల్గా యూఎస్లో ఏం జరుగుతుంది అంటే, నాకు తెలిసిన సమాచారం, చాలా ఆర్టికల్స్ మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఏంటి అంటే, యూఎస్లో ఏం జరుగుతుందంటే కాస్ట్ కటింగ్ పేరుతో ఇప్పటికీ ఉద్యోగాలనే తీసేస్తా ఉన్నారు. దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. సో అయితే తీసేస్తా ఉన్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అదే సమయంలో వాళ్ళు ఆ జాబ్ని అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు, మెయిన్గా ఇండియాకి చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ అవుట్ సోర్స్ చేస్తుంది ఎందుకు? అక్కడ ఉద్యోగాలు కాస్ట్ కటింగ్ పేరు తీసేసి ఎందుకు ఇండియాకి అవుట్ చేస్తున్నారు? మన అందరికి తెలుసు, ఇక్కడ శాలరీస్ తక్కువ, మనకి ఎవడు క్వశ్చన్ చేయడు. అండ్ కొత్తగా కర్ణాటక గవర్నమెంట్ 14 అవర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. నాకు తెలిసి కొంతమంది చేసింది అంటున్నారు. సో 14 గంటలు కానీ 20 గంటలు కానీ బానిసల్లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది కొంతవరకు నెగిటివ్, బాధాకరమైన విషయం అయినప్పటికీ కొంత పాజిటివ్ ఏంటి అంటే, మన జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. అయితే ఈ కారణాల వల్ల అక్కడి నుంచి మన ఇండియాకి ఈ విధంగా అవుట్సోర్స్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం సేల్స్ ఫోర్స్ విషయం చూసుకుంటే, ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్లో కాల్స్ ఉన్నాయి, కాల్స్ లేవని కాదు, కంప్లీట్గా లేక కాదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, సేల్స్ ఫోర్స్లో ఓపెన్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ సేల్స్ ఫోర్స్లో మన వాళ్ళందరూ ఏం చేశారంటే, కంప్లీట్గా ప్రాక్సీల మీద ఆధారపడడం అలవాటైంది. సేల్స్ ఫోర్స్ అంటే ప్రాక్సీ, సేల్స్ ఫోర్స్ అంటే ప్రాక్సీ, అడ్మిన్ నేర్చుకున్నావు, డెవలప్మెంట్ నేర్చుకున్నావు, లైటింగ్ నేర్చుకున్నావు, ఎల్డబ్ల్యూస్ నేర్చుకున్నావు, ప్రాక్సీ. నమ్మండి, అమీర్పేట్లో సేల్స్ ఫోర్స్ ప్రాక్సీ చేసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారనేది నాకు అన్అఫీషియల్ సమాచారం. అండ్ ఒకప్పుడు నడిచేది, ఇప్పుడు నడుస్తుందో లేదో నాకైతే తెలియదు. ఒకప్పుడు నడిచేది. ఎందుకు? వందల మంది ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడైతే లేరేమో అని నేను అనుకుంటున్నా. అదైతే ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సేల్స్ ఫోర్స్ మీద ప్రాక్సీ అని ప్రాక్సీకి అలవాటు పడ్డారేమో అనిపిస్తుంది. అయితే ఎందుకు ఇలా అనిపిస్తూ ఉంది అంటే, సేల్స్ ఫోర్స్లో కోర్స్ నేర్చుకొని సొంతంగా జాబ్ క్రాక్ చేయడం అనేది చాలా తక్కువ మంది చేయగలుగుతారు. ఎందుకు అంటే, సేల్స్ ఫోర్స్ అనేది కంప్లీట్లీ కోడింగ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు జావా కాకపోయినప్పటికీ సిమిలర్ టు జావా ఉంటుంది. అయితే సేల్స్ ఫోర్స్లో చాలా మంది అడ్మిన్ నేర్చుకుంటే జాబ్ వస్తుందంటే, అడ్మిన్ నేర్చుకోవడం కాదు, డెవలప్మెంట్, లైట్నింగ్, ఎల్డబ్ల్యూసి, ఇంకా చాలా ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ ఉంది, అండ్ ఆల్సో సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ ఉంది. సో ఇలా రకరకాల చాలా సెగ్మెంట్స్ సేల్స్ ఫోర్స్లో ఉన్నాయి. అయితే ఇక్కడ అడ్మిన్, డెవలప్మెంట్, లైట్నింగ్ అండ్ ఎల్డబ్ల్యూసి కాల్స్ ఉన్నప్పటికీ సేల్స్ ఫోర్స్ మీద మనం ఏంటంటే, చాలా మంది ఈ ప్రాక్సీ కానీ ఈ రకరకాల అడ్డదారులు అలవాటు అవడం వల్ల జాబ్స్ అనేవి క్రాక్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ పాయింట్, సేల్స్ ఫోర్స్లో కాల్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, సొంతంగా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అండ్ సెకండ్ పాయింట్, సేల్స్ ఫోర్స్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఫ్రెషర్కి లేదని చెప్పి ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇంటర్న్షిప్ చేసి దాని నుంచి మనం సేల్స్ ఫోర్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ నేర్చుకున్న వాళ్ళు విపరీతంగా నేను లిప్ సింక్ ఇస్తా, ప్రాక్సీ చేయించుకుంటా అంటే కుదరదు. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. కష్టపడండి, కష్టపడి ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఇప్పుడైతే సేల్స్ ఫోర్స్లో కాల్స్ అనేవి మోడరేట్గా ఉన్నాయి, ఎక్కువ విభత్సంగా లేవు. ఒకప్పుడు ఉన్నట్టు విపరీతమైన కాల్స్ అయితే లేవు. అలాగని కంప్లీట్ డ్రై అయితే కాలేదు. 4+ వాళ్ళకి, 3+ వాళ్ళకి సేల్స్ ఫోర్స్ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. కానీ సొంతంగా ప్రయత్నం చేయండి. సొంతంగా ఇన్స్టెడ్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ షార్ట్ కట్స్, సొంతంగా చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ మీకు బిజీలో ప్రాబ్లం అవుతుంది అనుకుంటే, ఇప్పుడు C2H కంపెనీస్ అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ కోసం గట్టిగా ప్రయత్నించండి. కొంచెం వెయిట్ చేసినా మంచిగా సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే, దాని సైడ్ స్కిల్ ఉంటే వాళ్ళు తీసేసుకుంటారు. మీ బీజీ కొంచెం అట్లా ఇట్లా ఉన్నా, కొంచెం డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మీ దగ్గర స్కిల్ ఉంది అంటే, కొంచెం ఈ పిఎఫ్ ఓవర్లాప్ ఇష్యూస్ ఉన్నా, ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా కంపెనీస్ హైర్ చేసుకునే దానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ నేను సేల్స్ ఫోర్స్ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఖచ్చితంగా మీకు ఎలాంటి డొక్క లేదు.
ఒకవేళ సేల్స్ ఫోర్స్లో మీకు కష్టం అవుతుంది అంటే సెకండ్ ఆప్షన్లో డైనమిక్ 365 ఉంటుంది. సిమిలర్గా ఉంటుంది, చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఈజీగా స్విచ్ అవ్వగలుగుతారు, అది నేర్చుకోగలుగుతారు. అది కూడా కష్టంగా ఉంటే జోహో ట్రై చేయొచ్చు. మళ్ళీ ఇవన్నీ సిమిలర్గా ఉండే సేల్స్ ఫోర్స్ లాగే ఇవి కూడా సిఆర్ఎం టూల్స్. ఖచ్చితంగా మీరు ఏదో ఒక దాంట్లో జాబ్ అనేది క్రాక్ చేయగలుగుతారు. కొంచెం ఓపిక ఎక్కువ పెట్టుకోండి, పరిస్థితి అలాగే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పేషెన్స్తో ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ గో ఫర్ బ్యాక్డోర్లో వెళ్ళొద్దండి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేను సేల్స్ ఫోర్స్లో ఎస్పెషల్లీ నేను ప్రాక్సీకి వెళ్తా అంటే మీరు సర్వైవల్ కూడా చాలా కష్టమైన విషయం, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.